డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియడం కూడా అంతే ముఖ్యం. భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా మన ఇన్వెస్ట్మెంట్ ఉండడమే కాకుండా రిస్క్ కూడా చాలా తక్కువగా ఉండాలి. అలాంటి పథకాల్లో ఒకటి పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ దీర్ఘకాలిక పథకం ద్వారా రిటర్న్స్ అధికంగా వస్తాయి. ఈ పథకం ప్రస్తుతం సంవత్సరానికి 1.7% వడ్డీ అందిస్తుంది. అంతేకాదు, ఏడాదికి ఒకసారి చక్రవడ్డీ కూడా ఇస్తోంది. ఈ పథకంలో మీరు నెలకు 5,000 రూపాయల చొప్పున అంటే సంవత్సరానికి 60,000 చొప్పున 25 సంవత్సరాలు పెట్టుబడి పెడితే మీ పొదుపు మొత్తం 15 లక్షల రూపాయలు అవుతుంది. దీనికి వడ్డీగా 1,27,000 రూపాయలతో కలిపి మీ చేతికి మొత్తం 16,27,000 రూపాయలు వస్తాయి. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ పొదుపుపై మీకు వచ్చే వడ్డీపై కూడా ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అయితే ఈ పథకం కింద డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు పోస్ట్ ఆఫీస్ లేదా ఏదైనా జాతీయ బ్యాంకులో అకౌంట్ తెరిచి జమ చేయాల్సి ఉంటుంది. తక్కువ రిస్కుతో మంచి లాభాలను పొందాలనుకున్న వారికి ఇదొక మంచి స్కీమ్ అని చెప్పాలి. అంతేకాకుండా పిల్లల ఎడ్యుకేషన్, పెళ్ళి, పదవి విరమణ తర్వాత జీవితం లాంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పీపీఎఫ్ స్కీమ్ ఎంచుకోవడం మంచిదని ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయండి. మరి మీరెందులో ఇన్వెస్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి.